తమిళనాడులో భర్తను చంపిన భార్య ఉదంతం కలకలం రేపుతోంది. ధర్మపురి జిల్లాలో సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చింది. డ్రైవర్ అయిన రసూల్ వాంతులు చేసుకుని స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించగా అతను చనిపోయాడు. అయితే అతను విషం కలిపిన ఫుడ్ తిన్నట్లు టెస్టుల్లో తేలింది. భార్య అమ్మూబీపై అనుమానంతో బంధువులు ఆమె వాట్సాప్ చాటింగ్ ను పరిశీలించగా ఆమె స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరంతో చాట్ చేసినట్లు గుర్తించారు. అందులో నువ్విచ్చిన విషం మొదట దానిమ్మ రసంలో కలిపా, కానీ దాన్ని నా భర్త తాగలేదు, దీంతో ఆహారంలో కలిపా అంటూ అమ్మూబీ చాటింగ్ లో తెలిపింది. దీంతో కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అమ్మూబీ, లోకేశ్వరన్లను అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. తమిళనాడులో భర్తను చంపిన భార్య ఉదంతం కలకలం రేపుతోంది. ధర్మపురి జిల్లాలో సాంబార్లో విషం కలిపి భర్తను హతమార్చింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. తమిళనాడులో జరిగినటువంటి ఈ ఘటన మరోసారి దేశ ప్రజలందరూ కూడా ఉలిక్కి పడేలా చేసింది. వరుస ఘటనలు, భర్తలని ఎలా చంపాలి, ప్రియుల దగ్గరికి ఎలా దగ్గరవ్వాలి, ఈ సొంత పిల్లల్ని, సొంత భర్తలను, కుటుంబ సభ్యులను వదిలేసి పరిచయమైనటువంటి వ్యక్తితో ఇంట్లో ఎలా గడపాలి, ఎలా వారితో కాపురం సంసారం చేయాలన్న ఒక ఆలోచనతో సొంత భర్తలని మట్టు పెడుతూ వాళ్ళని క్రిమినల్ మైండ్ ఉపయోగించి ఆనవాళ్లు లేకుండా జరుగుతున్నటువంటి కేసులు రోజు రోజుకు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. తమిళనాడులో ఏకంగా భర్తను చంపినటువంటి అంశం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ధర్మపురి జిల్లాలోని సాంబార్లో విషం కలిపి భర్తను హతమార్చింది అనే ఒక అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి రసూల్ ఈ సాంబారు విషయం తిన్నటువంటి వెంటనే వాంతులు, విరోచనాలు అయ్యి అతను స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో అతను ఆసుపత్రికి తరలించిన తర్వాత అప్పటికే అతను చనిపోయాడు రసూల్ అంటూ కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. అతను తిన్నటువంటి ఆహారంలో విషం ఉన్నట్టుగా కూడా వైద్యులు గుర్తించి ఆ శాంపుల్స్ అన్ని కూడా తీసుకొని అది ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత అతను తిన్నటువంటి ఆహారంలో విషం కలిసి ఉండడం కారణంగానే రసూల్ చనిపోయాడంటూ కూడా వైద్యులు ధృవీకరించడంతో భార్య అమ్మబీ పైనే ఈ అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు ఆమె జరిపినటువంటి వాట్సాప్ చాట్ అంతా కూడా పరిశీలించారు. అమ్మబీ అక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి ఒక సెలూన్ నడుపుతున్నటువంటి లోకేశ్వరన్ అనే ఒక వ్యక్తితో నిత్యం అనువుగా ఉండడము, అతనితో రెగ్యులర్ గా మాట్లాడడము, వాట్సాప్ చాట్ లో కూడా కొంత మిస్బిహేవియర్ గా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ చాటింగ్స్ అన్ని కూడా బయటికి తెచ్చి ఇచ్చినటువంటి విషయాన్ని అంతా కూడా రసంలో కలిపి ఇచ్చాను, ఆ తర్వాత తన భర్త తీసుకోలేదని దీంతో ఆహారంలో కలిపానంటూ కూడా అమ్మాబి వాట్సాప్ చాట్ లో బంధువులంతా కూడా ఆ విషయాలన్నీ గుర్తించి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి ఈ రోజు రసూల్ చనిపోవడానికి గల కారణం తన భార్య అమ్మాబి తను ముందుగా రసంలో ఈ పదార్థాలు కలపడము, తర్వాత అది తాగకపోవడము, తను తీసుకున్నటువంటి ఆహారంలోనే ఈ విషయం కలిపి తినడం కారణంగా తను చనిపోయడం. దాని కారణం తన భార్య అమ్మాబి అంటూ మాత్రం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అమ్మాబి, లోకేశ్వరన్ ఇద్దరిపై కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విడివిడిగా క్వశ్చన్ చేయడంతో వారే పోలీసుల విచారణలో తన భర్తని చంపేందుకోసమే ఈ లోకేశ్వరన్ అనే వ్యక్తి సహాయం తీసుకున్నాను, లోకేశ్వర్ అనే వ్యక్తితో చాలా రోజులుగా సన్నిహితంగా ఉంటున్నాను, అతనితో కలిసి ఉండడం కోసమే తన భర్తను చంపాల్సి వచ్చిందంటూ కూడా తన భార్య పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో స్వయంగా తను ఒప్పుకోవడంతో ఆ స్టేట్మెంట్ అంతా రికార్డు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. రేహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.